నిజానికి ప్రబంధ సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన వాడు అడుగుజాడ గురజాడ అని ఆయనే చెప్తున్నారు శ్రీశ్రీ గారు. ఆయన ఒక సందర్భంలో ఏమంటాడంటే, శ్రీశ్రీ మళ్ళీ అవసరం వచ్చాడు, మళ్ళీ ఆ సిద్ధాంతాలన్నీ అవసరం వచ్చాయి, ఎందుకు వచ్చాయో చెప్పుకుందాం. ముఖ్యంగా ఈవేళ శ్రీశ్రీ గారి గురించి ఆయన వర్ధంతి సందర్భంగా 120 1910లో కదా పుట్టాడు, 141 జయంతి. 2 ఏళ్ల తర్వాత కూడా శ్రీశ్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన లేవనెత్తిన సమస్యలు, ఆయన పరిష్కరించడానికి చెప్పిన పరిష్కారాలు అన్నీ ఉన్నాయి. ఆయన కంఠ సృష్టికి సోవియట్ భూమి అవార్డు వచ్చింది. అలాగే మిత్రుడు చనిపోయారు, ఆయన బోటాల కృష్ణమూర్తి గారు విదేశాంగ ప్రశ్నలు లండన్లో తీసుకెళ్లారు. ముందు 1976లో గురికొండ అప్పలు సాగారు. నాకు అవకాశం ఏమిటంటే, శ్రీశ్రీ గారు బ్రతికుండగా సుబ్బారావు తెలుసు, నాకు తెలుసు, 2 సమావేశాలని ఇక్కడ విశాఖపట్నంలో చేసినట్టు నేను అధ్యక్షత వహించాను. ఒకటేంటో ఏపీసీఎల్స్, ఒక నాసిక సంఘం ఎవరు. మనకి విశాఖపట్నంలో ఎన్జిఓ క్లబ్ ఒకటి ఉండేది, గురజాడ క్లబ్ అని, కలెక్టరేట్ పక్కన. అప్పుడు ఏమీ లేవు విశాఖపట్నంలో, 40-50 ఏళ్ళ ఏమీ లేవు. అక్కడే సమావేశం జరిగాయి. ఆ సమావేశంలో శ్రీశ్రీ గారిని ఒక సమావేశాన్ని నేను అధ్యక్షత వహించాను. ఆ విధంగా శ్రీశ్రీ గారిని మరొక్కసారి మననం చేసుకుంటాం. ఆయన అవసరము సాహిత్యానికి, ఆయన చెప్పినటువంటి సాహిత్యంలో చెప్పినటువంటి శ్రీశ్రీ గారి 44 వర్ధంతి ఏర్పాటు చేసుకున్నాం. దీనికి సంబంధించి ఒక ఆధునిక సాహిత్య వైతాళికుడు శ్రీశ్రీ అనే అంశం మీద మాట్లాడడానికి డాక్టర్ గరిమెల్ల నాగేశ్వరరావు గారు, కవి విశ్లేషకుడు, ఉపాధ్యాయుడు, ఆయన్ని ఎన్నుకున్నాం. ఆయనకి ఈ సందర్భంగా ఆచార్య చెందు సుబ్బారావు గారి అవార్డును కూడా ప్రదానం జరుగుతుంది. కార్యక్రమం చాలా ఉంది, మాట్లాడేవాళ్ళు ఉన్నారు, వక్తలు ఉన్నారు. దానికంటే ముందు సమయం కోసం ముందు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి తర్వాత మెయిన్ కార్యక్రమం. కొవ్వొత్తిని 2 వైపులు వెలిగించాను, అది అద్భుతంగా వెలుగుతుంది. అక్కడే శ్రీశ్రీ, గురికొండ అప్పలస్వామి గారు కానీ, అబ్బూరి రామకృష్ణారావు గారు కానీ, మీరు లేకపోతే శ్రీరంగం శ్రీనివాసరావు వేరేగా ఉండేవారు. అంటే ఆ రోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఆ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే 1950 ముందు మా మిత్రుడు చంద్ర సుబ్బారావు గారు విపులంగా మాట్లాడతారు. ఆయన ఇంగ్లీష్లో కూడా శ్రీశ్రీని అనువాదం చేశారు. ముఖ్యంగా 1950కి ముందు, అంటే 2వ ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలో ఏ సాహిత్యాన్ని తీసుకున్నా ప్రగతిశీలమైనదే, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించినటువంటిది. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మీరు శ్రీశ్రీలో చూస్తారు, అందరిలోనూ చూస్తారు. కారణం ఏంటి అంటే 1917లో వచ్చినట్టు అక్టోబర్ విప్లవం. దాన్ని మనకు ఆదరలేదు. మానవ నాగరికతలో అత్యుత్తమైనటువంటి ఒక విప్లవం. దాని తాలూకా ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆయన ఆరాధించే స్ట్రింగోల్డ్ మీద ఉంది, ఆయన అనువాదం చేసేటట్టు చాలా రచయితలు కళ్ళ మీద కూడా ఉన్నారు. అయితే శ్రీశ్రీ మీద మీరు పదండి ముందుకు అని ఉంది కదా, దాంట్లో చివరికి ఎక్కడికి వెళ్ళాలి కనపడలేదా? ఎర్ర బావుట అని చెప్పేశాడు, అనుమానం లేదు. ఎర్ర బావుటే చెప్పాడు ఆయన. నేను కమ్యూనిస్టులు కాదు, అవి నంగి మాటలు. రష్యా గాలి నుంచి రష్యా సర్వాలు చెప్పాడు.
1934లో 38లో రాసిన నేను తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం, మన మిత్రులు వెళ్ళాలి కాబట్టి. ప్రధానంగా శ్రీశ్రీ అన్నాడు ఏమన్నారంటే అది బతికుండగానే, శ్రీశ్రీ గారు బతికుండగానే కొంచెం ఆరోగ్యం రీత్యా రాయడం తగ్గిన తర్వాత శ్రీశ్రీ యుగం అయిపోయింది అనుకున్నారు. శ్రీశ్రీ డిక్లేర్ చేసినది ఈ యుగం నాది అని.